నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తెలియని లోటని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లాలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న సిపి రాజశేఖర్ బాబు. హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధిస్తామని హెచ్చరిక. జాతీయ స్థాయి వాలీబాల్ టీం ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న సాఫ్ చైర్మన్ రవినాయుడు. గత 4 ఏళ్లుగా ప్రోత్సాహకాలు లేక వాలీబాల్ క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన దిశ చూపారని గుర్తు చేశారు. దేశం కోసం మన్మోహన్ సింగ్ అవిశ్రాంతంగా శ్రమించారన్నారు. ఆయన సేవలను ఈ దేశం ఎన్నటికీ మరుదని తెలిపారు. ఆయన మరణం చాలా బాధాకరమని అన్నారు. అనేక ఉన్నత పదవులను మన్మోహన్ సింగ్ సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆధార్, విద్యా హక్కు చట్టం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ మంచి రాజకీయ నాయకుడని ఆయనపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. మన్మోహన్ సింగ్ భావాజలో శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను కఠినతరం చేసినట్లుగా కావున ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం హెల్మెట్ నిర్ధారణకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ ను కొనసాగుతుందని వివరించారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను కఠినతరం చేస్తున్నట్లుగా సిపి రాజశేఖర్ బాబు తెలియజేశారు. కావున ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న విషయాలను సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. ఇక నుంచి నిత్యం వాహనదారులను తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులను ఇందుకు ఉపయోగిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వాహనదారులకు జరిమానా విధించడమే కాకుండా పదే ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కొన్ని రోజులుగా చలానాల సంఖ్య పెరిగిపోతుంది. హైకోర్టు స్పందనకు ముందు రోజుకు 200 నుంచి 300 వరకు కేసులు నమోదు చేసేవారు. కొద్ది రోజులుగా రోజుకు 1000 దాటి కేసులు నమోదవుతున్నాయి. జరిమానాలు లక్షల్లో చెల్లిస్తున్నారు. మార్పు రావాలంటే వాహనాలను సీజ్ చేయటమే మార్గమని పోలీసులు భావించారు. అయినా మార్పు రాకపోతే లైసెన్సుల వైపు చూడాలని భావిస్తున్నట్లుగా సమాచారం. 3 చలానాలకు మించి ఉంటే డ్రైవింగ్ లైసెన్సును సస్పెండ్ చేయించాలని చూస్తున్నామన్నారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారికి లేఖ రాయనున్నారన్నారు. సో మన అందరం కూడా ఎవరు కూడా చట్టానికి అతీతులం కాదు. ముఖ్యంగా హెల్మెట్ అనేది మీరు గమనిస్తే నేను కూడా అదే అపోహలు ఉండేవాడిని. టౌన్స్లో యాక్సిడెంట్స్ జరగవు, టౌన్స్లో మనుషులు చచ్చిపోరు, ఏదైనా ఉంటే ఒక ట్రాఫిక్ కంజెషన్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది తప్పనిచ్చి స్పీడ్ అనేది తక్కువ కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్స్ జరగవు అన్న భ్రమలో నేను కూడా ఉన్నాను చాలా రోజుల వరకు. కానీ విజయవాడ పరిస్థితి అలా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక పట్టమట్ట పోలీస్ స్టేషన్, పట్టమట్ట అనేది మనకు మీకు అందరికీ తెలుసు కదా, మనకు సిటీలో ఉన్న ప్రాంతమే. పట్టమట్ట పోలీస్ స్టేషన్లోనే మనకు దాదాపు ఈరంతా చూస్తే దాదాపు 40 మంది చనిపోయారు. సో వెరీ అన్ఫార్చునేట్. సో మనకు ప్రాబ్లం ఏంటంటే విజయవాడ క్యారెక్టరిస్టిక్ మీకు సెంటర్లో నుంచి హైవే పోతూ ఉంది. సో పెద్ద లారీలు కావచ్చు, కంటైనర్లు కావచ్చు, అన్నీ కూడా దీని నుంచి పోతున్నాయి కాబట్టి, విజయవాడ నగరంలో నుంచి పోతున్నాయి కాబట్టి ఇంకా కొద్ది రోజులు మనము ఈ బైపాస్, వెస్ట్ బైపాస్ మనకు తయారయ్యేంత వరకు ఇది తప్పదు. సో ఖచ్చితంగా మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న 25వ తారీఖున క్రిస్మస్ రోజున మా ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉండి పెద్ద యాక్సిడెంట్ అయింది, పడినాడు. ఆ రోజు నుంచే మనము హెల్మెట్ అవేర్నెస్ స్టార్ట్ చేశాం. ముఖ్యంగా పోలీస్ వాళ్ళు హెల్మెట్ ధరించకపోతే చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి ఆ రోజు మార్నింగే నేను టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఆ రోజే అతను పెట్టుకున్నాడు. సో హీ సర్వైవ్డ్. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకు చలాన్స్ మీ మీద గట్టిగా చలానాలు రుద్ది మిమ్మల్ని ఏదో ప్రజల్ని హింసిస్తానని కాదు, కానీ కొంత అవేర్నెస్ అనేది చెప్తూనే ఉన్నాం. ఈరోజు కాదు, దాదాపు 6 months నుంచి ట్రాఫిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. తర్వాత కొంత అవేర్నెస్ మెటీరియల్ పెట్టిస్తున్నాము, కొంత వాట్సాప్లో పంపిస్తున్నాము. తర్వాత గౌరవ హైకోర్టు వచ్చేసేసి చాలా స్ట్రిక్ట్ కాంప్లైంట్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎంవీ యాక్ట్ కొత్త రూల్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి మనము ఖచ్చితంగా చలాన్స్ ఖచ్చితంగా విధించాల్సిందే, ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ తగ్గించాలా అని దీంతోనే మనం ముందుకు పోతున్నాము. ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకొని కొంత ట్రాఫిక్ వైలేషన్స్ చేయకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ కొద్దిగా హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, కొద్దిగా స్పీడ్ తగ్గించడం కావచ్చు, లేదంటే బైక్ రేసెస్లో పార్టిసిపేట్ చేయకపోవడం కావచ్చు. ఇలాగా కొన్ని మనము చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్స్ తగ్గిస్తాము. 2025లో డెఫినెట్గా మీరే చూస్తారు. 2025లో ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కొంత జరిగితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందనేది నేను భావిస్తున్నాను. వీఆర్ కమిటెడ్. ఎటువంటి పరిస్థితుల్లో మనకు యాక్సిడెంట్స్ తగ్గాల, అది బైక్ కావచ్చు, లేదంటే మోటార్ సైకిల్ కావచ్చు, లారీ కావచ్చు, కంటైనర్ కావచ్చు, అందరికీ ఒకే రూల్. చట్టమే. నేను ఒకసారి రివ్యూ చేస్తాను. ఆటోస్ ఎంతమంది, మీరు మంచి పాయింట్ చెప్పారు. ఆటోస్లో ఎంతమంది మనము చలాన్స్ వేస్తున్నాము, మోటార్ సైక్లిస్ట్ ఎంతమంది చలాన్ వేస్తాము చూస్తాము. ఒకవేళ ఆటోస్ వేయకపోతే ఖచ్చితంగా వారిని కూడా ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని ఖచ్చితంగా బద్దులై ఉండాల్సిందే. డెఫినెట్గా విల్ కన్సిడర్ ట్రాఫిక్ వైలేషన్స్ బై ఆటో డ్రైవర్స్ ఆల్సో విల్ బి వెరీ స్ట్రిక్ట్. ఖచ్చితంగా చూస్తాను. లుక్ ఇంటు దట్. జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్లోని జైపూర్లో సీనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలు నిర్వహిస్తున్నట్లుగా సాప్ చైర్మన్ రవినాయక్ తెలిపారు. ఏపీ తరఫున ఈ పోటీలో పాల్గొనేందుకు వాలీబాల్ టీం ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లుగా చెప్పారు. స్వయంగా క్రీడాకారుల ప్రతిభను పరిశీలిస్తున్నామని అన్నారు. వాలీబాల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో సాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, గత 4 ఏళ్లుగా ప్రోత్సాహం లేక రాష్ట్రంలో వాలీబాల్ క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఏపీ నుంచి వాలీబాల్ టీంను నేషనల్ గేమ్స్ కు ఎంపిక చేయడానికి జగన్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వాలీబాల్లో గొప్ప మెడల్స్ సాధించిన క్రీడాకారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా ప్రోత్సాహం కరువైందని చెప్పారు. ఓపెన్ సెలక్షన్స్ పెట్టి జాతీయ వాలీబాల్ పోటీలకు టీంలను ఎంపిక చేస్తున్నామని వారు తెలిపారు.
నేషనల్ టీం సమక్షంలో బాగా ఆడిన రాష్ట్ర క్రీడాకారులని జాతీయ వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపిక చేస్తున్నామని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా వాలీబాల్కు సంబంధించి ఎవరైతే రాణించాలనుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అయ్యారు. నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ ఎవరైతే సెలక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్లేయర్స్ అందరూ కూడా వాలీబాల్ మీద ఆసక్తి తగ్గిపోయే పరిస్థితి నెలకొనింది. ఈ పరిస్థితుల్లో నుంచి ఇట మా స్పోర్ట్స్ అథారిటీ కానీ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా ఫెడరేషన్ వాళ్ళతో ఇక్కడున్న మన ప్లేయర్స్ దృష్టి వాళ్ళ పరిస్థితిని వివరించినప్పుడు, అంతకుముందు ఏదో డిస్ట్రిక్ట్ లెవెల్లో గేమ్స్ పెట్టేశారు, ఆ సర్టిఫికేట్ వాల్యూ లేకుండా పోయింది, వాళ్ళు ఏ జాబులకి ఎలిజిబిలిటీ లేకుండా అసలు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన తర్వాత ఈ వాలీబాల్ ఆడాలా వద్దా, అసలు మా పరిస్థితి ఏంటి? చాలామంది గతంలో వాలీబాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ది బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. వాలీబాల్కు సంబంధించి మెడల్స్ సాధించిన పరిస్థితి ఉండేది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలీబాల్ క్రీడాకారులు అంటే చాలా గొప్పగా ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఎక్కడ చూసినా యూనివర్సిటీలో కానీ వాలీబాల్ ఆడాలనే ఆసక్తి గతంలో ఉండేది. ఏ విలేజ్లో చూసినా రెండు పోలు పెట్టుకొని నెట్ కట్టేసి వాలీబాల్ ట్రైన్ అయ్యే పరిస్థితి. ఇక్కడే చాలామంది గురువర్యులు అందరూ ఉన్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కూడా, కోచెస్ కూడా, ది బెస్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కూడా వాలీబాల్కి సంబంధించి ది బెస్ట్ కోచ్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మదన పడుతున్నారు. ఏంటి క్రీడ పరిస్థితి, ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్న తరుణంలో ఈరోజు ఫెడరేషన్ వారు కూడా సెంట్రల్ నుంచి ఒక కమిటీని పంపించి ఓపెన్ సెలక్షన్స్ పెట్టి, ఆ ఓపెన్ సెలక్షన్ ద్వారా నేషనల్ గేమ్స్కి పంపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఈ ఓపెన్ సెలక్షన్తో ఈ సర్టిఫికెట్ కూడా రేపు ఎలిజిబిలిటీ వస్తుంది. వీళ్ళందరూ కూడా రైల్వేకి కానీ, ఆర్మీకి కానీ, లేకపోతే డిఫరెంట్ ఎలిజిబిలిటీస్ ఉన్న డిపార్ట్మెంట్లో వాళ్ళు డైరెక్ట్గా పోస్టింగ్ వచ్చే పరిస్థితి ఉంది. దాంతోపాటు న్యూ స్పోర్ట్స్ పాలసీలో కూడా మనం యూనిఫామ్ జాబ్స్ 5% రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. వీళ్ళన్నిటికీ అర్హత సాధించాలంటే ముందు వాళ్ళు గేమ్ ఆడాలి, వాళ్ళు దాంట్లో అర్హత పొందాలి. ఆ గేమే ఆడిపించలేని పరిస్థితుల్లో, గేమే ఆడలేని పరిస్థితుల్లో ఆ పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఈరోజు మా ఎవరైతే నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు ముగ్గురిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ ముగ్గురు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎవరు బాగా ఆడారు, ఎవరు ది బెస్ట్గా ఉన్నారు వాళ్ళే సెలెక్ట్ చేసి ఆ టీముని నేషనల్ గేమ్స్కి పంపించడం జరుగుతుంది. ఇదంతా ఒక శుభపరిణామంగా భావించాలి. గతంలో వాలీబాల్ ఇబ్బంది పడుతున్న, ఆడడానికి కూడా వెనుకంజి వేసిన పిల్లలు మళ్ళీ వాలీబాల్ వైపు మొగ్గు చూపాలని, మీ భవిష్యత్తు బంగారు బాట పడుతుందని, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎటువంటి స్పోర్ట్స్ అథారిటీ మీ వైపు ఉంది. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ ఏ గేమ్ అయినా కూడా రాణించే విధంగా ప్రోత్సాహాలు అందే విధంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాం. తనకు అవార్డు వచ్చినందుకు మంత్రి నారా లోకేష్ కు రోలర్ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ ధన్యవాదాలు తెలిపారు. తనను ఎంతో ప్రోత్సహించి ఈ అవార్డు రావడానికి దోహదపడిన నారా లోకేష్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. న్యూజిలాండ్ లో రోలర్ స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణి జెస్సీరాజ్ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి బాల పురస్కార అవార్డు తీసుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. న్యూజిలాండ్ లో జరిగిన ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మంగళగిరి ఎన్ఎస్ఎం హైస్కూల్లో 9వ తరగతి చదువుతుంది. ఈ సందర్భంగా రోలర్ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు చెప్పారు ఆమె. నా పేరు జెస్సీరాజ్. నేను ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో 9th క్లాస్ చదువుకుంటున్నాను. నాకు ఈ అవార్డ్ స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ అవార్డు గెలుచుకున్నందుకు. నేను మంత్రి లోకేష్ గారికి, ఇంకా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎంతో థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. నన్ను ఎంతో సపోర్ట్ చేసి ప్రోత్సహించారు. ఈ అవార్డు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది అవార్డు గెలుచుకున్నందుకు. మీ పేరెంట్స్ కానీ స్కూల్ నుంచి కానీ ఎవరన్నా మీకు మిమ్మల్ని ముందుకు ప్రోత్సహించినట్టు?
నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు నాకు ఈ స్టేజ్ వరకు రావడానికి. ఇంకా మా కోచ్ సింహాద్రి సార్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. మా స్కూల్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసింది. 4 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉందండి. 4 to 5 ఇయర్స్ నుంచి స్కేటింగ్ ఆడుతూ ఈ స్టేజ్కి వచ్చింది. ఇంటర్నేషనల్ స్కేటర్గా ఎదిగింది. మన న్యూజిలాండ్లో జరిగిన ఓషియానిక్లో గోల్డ్ మెడల్ వచ్చింది. దాని గురించి మన మంత్రి లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతగానో ప్రోత్సాహం అందించి ఈ భారత బాల పురస్కార్ అవార్డుకి నామినేషన్కి రిక్వెస్ట్ చేశారు. దాని నిమిత్తం మన గవర్నమెంట్ నుంచి వెళ్ళిన దాని నిమిత్తం వాళ్ళు కూడా రాష్ట్రపతి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మాకు పాపకి ఈ అవార్డుని ఇచ్చారు సార్. చాలా సంతోషం. గవర్నమెంట్కి మా ధన్యవాదాలు. శాప్ నుంచి కూడా చైర్మన్ గారు రవి గారు కాల్ చేసి పాపతో మాట్లాడి అభినందనలు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు వచ్చినందుకు మా పాపకి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది క్రీడల విభాగంలో వచ్చింది మా పాపకి. సో తనని ఇంతగా ట్రైన్ చేసిన తన కోచ్ అయిన సింహాద్రి గారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పాప NSM స్కూల్లో 9th క్లాస్ చదువుతుందండి. మా పాపతో పాటు అక్కడ చాలామంది 17 మంది పిల్లలు ఈ సంవత్సరము బాల పురస్కార్ అవార్డుకి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో ఎంపికయ్యారు. చాలా మన రాష్ట్రం నుంచి అంటే మన దేశం నుంచి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు అందరూ కూడా. ఇట్లనే ఈ ప్రోత్సాహం పిల్లలకు ఉంటే ఎప్పుడు పిల్లలు చదువులే కాకుండా ఆటపాటల్లోనూ ఇంకా వేరే కళలలో కూడా సరే అందరూ మంచిగా రాణించాలని వాళ్ళు ఎంతో ఈ ప్రోగ్రామ్ని ఇంకా విజయవంతంగా చేద్దామని పిల్లలందరికీ ఎంకరేజ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 31న పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఆ గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. జనవరి 1వ తేదీన ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనుండటంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 31వ తేదీన పింఛన్ల పంపిణీని చంద్రబాబు నాయుడు ఆ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అనంతరం కోటప్పకొండ శ్రీ కోటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోనున్నారు. దేశంలో ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గొప్ప నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని పలువురు నేతలు కొనియాడారు. దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా వివిధ హోదాలలో ఈ దేశానికి సేవలందించిన మహనీయుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆంధ్రరత్న భవన్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల చింతిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రగతికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను మరోలేమన్నారు. ఆర్థిక మేధావి, కనుమూత దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్దే అని అన్నారు. RBI గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ, మస్తాన్ వలి, జెల్లి విల్సన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో సుదీర్ఘమైనటువంటి ఆయన రాజకీయ జీవితాన్ని అవలేలగా చేసినటువంటి వ్యక్తి, అజాత శత్రువు. ఎవరైతే వాళ్ళ ముని ఆయన మాట్లాడరన్నారో వాళ్ళ నోర్లు ముయించాడు. ఆ రోజు చేసేవాడు మాట్లాడేవాడు చేయడు. మన జగన్ సత్యం అది నిరూపించినటువంటి స్థితప్రజ్ఞుడే మన మన్మోహన్ సింగ్ గారు అని కూడా మనం చేసుకుంటూ, ఒక విధేయత, పార్టీలో ఉంటే క్రమశిక్షగా ఉండాలి, ఎలా పనిచేయాలని ఆయనకు అప్పచెప్పిన ప్రతి బాధ్యత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే బ్రహ్మాండంగా చేశాడు. దేశానికి ఆర్థిక శాఖ మంత్రి ఇస్తే బ్రహ్మాండంగా చేసి దేశ మైనార్టీ ప్రభుత్వం నాడు పివి గారిన మెజార్టీ ప్రభుత్వంగా తీసుకొచ్చారు. అదే దిక్కు సోనియా గాంధీ గారు త్యాగమై ఆవిడ కూడా ఆ రోజు ఆయన్ని మన్మోహన్ సింగ్ గారి దేశానికి ప్రధానమంత్రిగా చేయడం, 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా క్లీన్ చిట్ వైట్ పేపర్లా ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక మరక కూడా లేనటువంటి ప్రధాని. అలాగే మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఆనాడు నెహ్రూ గారు తీసుకొస్తే తర్వాత అదే పంతాలో నడిచినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇవాళ కూడా మూలాలు వేశారు. అవి కూడా వాళ్ళకి పనిచేస్తున్నాయి. వాటి మీద వాళ్ళు పునాదులు కట్టుకుంటారు తప్ప ఇవాళ వచ్చిన వాడు చేసేది ఏమీ లేదు కూడా మనం చెప్తూ, ఈర్ష్యా ద్వేషాలు లేకుండా సమపాలనని, ప్రజాపాలనని, రాజ్యాంగ హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడి తత్వాలు, ప్రాంతీయ తత్వాలు, భాషా తత్వాలు లేకుండా పాలన అందించిన మహనీయుడు ఆయన మన్మోహన్ సింగ్ గారికి ఆయన గండవాళ్ళు అర్పిస్తూ, ఆయన బాటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమంతా కూడా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నడుచుకుంటామని కూడా మనం చేస్తూ ఆయన గండవాళ్ళు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. ఆర్థిక రంగంలో ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప మేధావి శ్రీ మన్మోహన్ సింగ్ గారు మరణించడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి,
మరీ ముఖ్యంగా భారత జాతికి తీరని లోటుగా భావించాల్సినటువంటి పరిస్థితి. శ్రీ మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంక్ చైర్మన్గా, ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులుగా ఆర్థిక రంగానికి భారతదేశానికి ఆ రోజు అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఎటువంటి ఆర్థికమైనటువంటి నిర్ణయాలు కావాలో బాగా తెలిసినటువంటి వ్యక్తిగా సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి ఇవాళ ప్రపంచాన్ని భారతదేశాన్ని కలిపి ఒక ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప మేధావి. ఇవాళ ప్రపంచంలో ఆర్థిక రంగంలో భారతదేశం గొప్ప దేశం అవటానికి ఆయన తీసుకున్న నిర్ణయం అనేటటువంటి విషయం. అదొకటే కాదు, కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉండాలి అనేటటువంటి ఆలోచనతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం కానివ్వండి, ప్రతి మనిషికి తప్పనిసరి చదువుకోవాలి అనేటటువంటి దానిలో తప్పనిసరిగా విద్యా అవసరం కావాలని, ఉపాధి అవసరం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆహార చట్టాన్ని తీసుకొచ్చి ఆ రోజు UPA 1 కానీ UPA 2 కానీ, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం స్వర్ణయుగం. ఆ రోజుల్లో ప్రతి పథకానికి కావాల్సినటువంటి నిధులను సమకూర్చడంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపించినటువంటి పరిస్థితి. మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంపై మోపిన విద్యుత్ భారం 1.30 లక్షల కోట్లని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. యేసు సిల్వ మోసినట్లుగా జగన్ పాపాల భారాన్ని చంద్రబాబు నాయుడు మోస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్ చేతగాని పాలన వలన వినియోగదారులపై భారం పడిందని ఆరోపించారు. బయట విద్యుత్ కొనటం వల్ల ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల అపారమైన నష్టం వచ్చిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన అంతా అవినీతిమయం. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట. తాను ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగానికి 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పు, ఆ విద్యుత్ భారం 1,29,000 కోట్ల రూపాయలు. ఐ రిపీట్, జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు 5 ఏళ్లలో 1,29,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఈ రోజున ఏదైతే విద్యుత్ ఛార్జీలు కొంచెం భారం పడింది వినియోగదారుల మీద అంటున్నామో, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఏదో మనం అంటుంటాం దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా, ఈ పాపం ఎవరిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీది కాదా? మీ అవినీతి వల్ల కాదా? చర్చకొచ్చే ధైర్యం ఉందా మీకు? మీ పాపాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సిలువ మోసినట్లుగా సిలువ మోస్తున్నారు. యేసు ప్రభు సిలువ మోసినట్లుగా ఆ సిలువే మీ అవినీతిమయం, మీ పాపం అది. ఆ విద్యుత్ భారాలన్నీ కూడా మీ టైంలో దాన్ని సిలువలాగా చంద్రబాబు గారి ప్రభుత్వం మోస్తుందని చెప్తున్నాను. కూడా మార్కెట్లో మీరు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేయటంలో 2022-23లో 6,072 కోట్ల రూపాయలు, 23-24లో 9,412 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీని ప్రజల మీద మోపింది. నిజం కాదా? మీ దగ్గర సమాధానం చెప్పడానికి మీ దగ్గరే ఉన్న హక్కు ఉందా? మీరు సమాధానం చెప్పగలరా? దేశవ్యాప్తంగా 2026-27 వరకు ప్రధానమంత్రి సూర్యఘర్ అమలు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకునేలా చూడాలని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆయన ఆదేశించారు. ఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం, మినరల్ బ్లాక్ల వేలం, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ సామర్థ్యంలో వాటాను పెంచడానికి మరియు నివాస గృహాలు వారి స్వంత విద్యుత్తును ఉత్పత్తి చేసి సాధికారత కల్పించడానికి 29 ఫిబ్రవరి 2024న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను భారత ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని 75,021 కోట్లతో 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ NPAI మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు SIAలు అమలు చేస్తాయని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీ రాష్ట్రం UT స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు SIAగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా నెట్ మీటర్ల లభ్యత, సకాలంలో ఇన్స్టాలేషన్లను తనిఖీ చేయడం మరియు ప్రారంభించడం, వెండర్ రిజిస్ట్రేషన్ మరియు మేనేజ్మెంట్, సోలారైజింగ్ కోసం ఇంటర్ డిప్లాయ్మెంట్ కన్వర్జేషన్ వంటి అనేక సులభతరమైన అంశాలపై సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పథకంపై ప్రజలు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆయన ఆదేశించడం జరిగింది. అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న జగన్ రెడ్డి ప్రజా దర్బార్ పేరిట స్వీకరించే వినతులను ఎలా పరిష్కరిస్తారని ప్రభుత్వ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ సొంత నిధులతో ఏమైనా సమస్యలు తీరుస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండానే మైక్ సరిగా ఎవరంటూ అడ్డగోలుగా మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన అన్నారు. విజయవాడలో వంగవీటి మోహన రంగ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 మందికి ఓటేసి గెలిపించిన ప్రజలపై కూడా జగన్ దాడి చేస్తున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీని చూడకుండానే 5 ఏళ్లు గడిచిపోతాయేమో అని ఆ 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మొదలుపడుతున్నారని ఎద్దేవా చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి శాసనసభను అవమానపరచడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే దానికి మేమేం చేయగలం అని ప్రశ్నించారు. జగన్ శాసనసభనే అవమానిస్తున్నాడని ప్రజలంతా చర్చించుకుంటున్నారని అన్నారు. ఏ హోదా ఉందని వైఎస్ఆర్సీపీ ఎంపీలు లోక్సభకు రాజ్యసభకు వెళ్తున్నారో చెప్పాలని వారి సందర్భంగా మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసలు వేదికైన అసెంబ్లీని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వినియోగించుకోవడం లేదని విమర్శించారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు 1985లో శాసనసభ్యుడిగా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొంది పదవీ కాలం పూర్తిగా పనిచేయకుండానే చనిపోయిన పరిస్థితి. అయినా కూడా ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ నాయకుడికి దక్కని గౌరవం వంగవీటి మోహన్ రంగ దక్కిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక శాసనసభ్యుడిగా పూర్తికాలం పనిచేయని వ్యక్తికి ఇంకా జయంతులు వర్ధంతులు చేస్తున్నారంటే అది పేద ప్రజల పట్ల ఆయన బతికిన బతుకు నిదర్శనంగానే భావిస్తున్నా. ప్రజల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు కాబట్టి ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు. ఇవాళకి ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులకి రామకృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 6 నెలలైనా సరే ఏది కూడా ఇచ్చిరామని నెరవేర్చలేదు అని చెప్పి పదే విమర్శ చేస్తారు. అసెంబ్లీకి వచ్చాడటాకేమో ఆయన గెలవలేదు, గెలిచిన వాళ్ళేమో రావట్లేదు అసెంబ్లీకి. అసెంబ్లీ ఉందేందుకు? ప్రజావేదిక ప్రజా సమస్యను పరిష్కరిస్తాకున్న వేదిక ఒకే ఒకటి అసెంబ్లీ. మనకు అసెంబ్లీకి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. ఇవాళే అనుకోండి పులివెందుల్లో. ఆ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను ఏం చేస్తారనేది నేను ఆసక్తిగా చూస్తున్నా. అంటే సొంత నిధులతో పులివెందుల్లో ఉన్న రోడ్లు డెవలప్మెంటు, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రజా సమస్య అన్నింటినీ పరిష్కరిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పనిచేపిద్దాం అనుకుంటే అసెంబ్లీకి అటు పంపుతారు. ఆయన అసెంబ్లీకి రావట్లా, మైక్ ఇవ్వట్లేదని అసత్య ఆరోపణలు చేయడం. అసలు రాకుండా ప్రమాణ స్వీకారం అనేది మైక్ ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రాకుండా మైక్ ఇస్తారో ఎవరో అంటే ఫోబియా టైప్లో వస్తే మైక్ ఎవరో వాళ్ళకి వాళ్ళే ఊహించుకుని మానేయటం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద దాడి ఇది. అలాగే ఓటేసిన ప్రజల మీద దాడి, అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహరించడం, శాసనసభను అవమానించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఉందా ఇలాంటిది? ఒక్కసారి 94లో ప్రతిపక్ష హోదా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ వచ్చారా రాలేదా? అలాగే ఇప్పుడు శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యసభ సభ్యులు ఎందుకు వెళ్తున్నారు? విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు రాజ్యసభకి? అలాగే లోక్సభలో వీళ్ళు గెలిచిన 4 ఎంపీలు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు లోక్సభకి? వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ? ఇవన్నీ దుర్మార్గంగా భావిస్తున్నా. ప్రజలు అన్నీ గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేస్తానని చెప్పి ఆ రోజున అన్ని రకాల ప్రయత్నాలు సర్వశక్తులు ఒడ్డి 4 తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని, ఒక జనసేనకు ఒకే ఒక శాసనసభ్యుడు ఆ రోజు గెలిచుంటే అతన్ని లాక్కున్నప్పుడు ఈ నీతి సూత్రాలు గుర్తులేదు వాళ్ళకి. ఆ 5 శాసనసభ్యులు లాక్కున్నప్పుడు 4 పోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగా రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చి ఆ రోజు అధికారం ఇచ్చారు. పార్టీ పెట్టిన ఫస్ట్ ఎన్నికల్లో 67 శాసనసభ టికెట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ రోజు అసెంబ్లీకి వచ్చి మధ్యలో మానేసిన పరిస్థితి. కానీ తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సభానాయకుడిగా సభను నడిపావు. అంటే శాసనసభ మీద నీకు గౌరవం ఉందా లేదా అని మాజీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అసలు శాసనసభకు రానప్పుడు తన పార్టీ నుంచి గెలిచిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర మదనపడే పరిస్థితి. అసలు మనం అసెంబ్లీకి వెళ్తామా, అసెంబ్లీ చూడకుండానే 5 ఏళ్ళ పదవి కాలం అయిపోతుందని ముందు వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. పనికిమాలిన వెధవులకు మంత్రులు ఇచ్చి, బూతులు తిట్టేవాళ్ళకి మంత్రులు ఇచ్చి ప్రజలు నిన్ను తిరస్కరిస్తే దానికి ప్రజలు నిందిస్తావా అని అడుగుతున్నాను నేను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తెలియని లోటని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లాలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న సిపి రాజశేఖర్ బాబు. హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధిస్తామని హెచ్చరిక. జాతీయ స్థాయి వాలీబాల్ టీం ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న సాఫ్ చైర్మన్ రవినాయుడు.
గత 4 ఏళ్లుగా ప్రోత్సాహకాలు లేక వాలీబాల్ క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే మాత్రమే కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ పేపర్ న్యూస్.